ప్రైజ్ ద లార్డ్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనం పలుకుతుంది, మనుషులు మన పట్ల ఏ విధంగా ఉండాలని మనం కోరుకుంటున్నామో మనము కూడా ఇతరుల పట్ల వారి పట్ల ఆ విధంగానే ఉండాలని దేవుని వాక్యం పలుకుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన బంధువులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, నైబర్స్ కానీ, సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ, వారి ప్రవర్తన మన పట్ల సరిగ్గా లేదు, వారు మాతో సరిగ్గా మాట్లాడలేదు, మాతో సరిగ్గా ప్రవర్తించలేదు, వాళ్ళ బిహేవియర్ బాలేదు, వారి జీవితం బాలేదు, వారి యొక్క మెంటాలిటీ బాగాలేదని ఇలా అనేక విధాలుగా వారి గురించి మనం ఆలోచిస్తూ ఉంటాము, అపహాస్యం చేస్తూ ఉంటాము, నెగిటివ్గా మరి వారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అంటే ఇతరుల్లో అంత పర్ఫెక్టెన్స్ మనం కోరుకుంటాము. మరి అంతగా ఇతరుల్లో అంత పర్ఫెక్టెన్స్ కోరుకున్న మనము మన జీవితంలో ఇతరుల పట్ల, మన కుటుంబ సభ్యులే కానీ, బంధువులే కానీ, సన్నిహితులే కానీ, స్నేహితులే కానీ, వారందరి పట్ల మనం ఎలా ఉంటున్నాము, మన ప్రవర్తన, మన మాట, మన జీవితము, మనము వారిని ట్రీట్ చేసే విధానము ఏ విధంగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించారా? మరి ఇతరులు వారి జీవితంలో అంత పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకునే మీరు నిజంగా మీరు కూడా ఇతరుల పట్ల అంత పర్ఫెక్ట్గా ఉన్నారా? మీ ప్రవర్తనలో, మీ మాటలో, మీ యొక్క బిహేవియర్లో, మీ జీవితంలో అన్ని రకాలుగా మీరు అంత పర్ఫెక్ట్గా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు, మేము పర్ఫెక్ట్గా ఉన్నాము కానీ ఇతరులు పర్ఫెక్ట్గా లేరు, మేము చాలా మంచి వాళ్ళము కానీ ఇతరులు అంత మంచితనం లేదు, మేము అన్ని విషయంలో ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నాము కానీ మాలో ఏ తప్పు లేదు కానీ ఇతరులు మాత్రం అన్ని తప్పులు చేస్తూనే ఉన్నారు, అన్ని వాళ్ళ బిహేవియర్ కానీ ఏది కూడా సరిగ్గా లేదు అని ఆలోచించుకుని సెల్ఫ్ సాటిస్ఫై అయ్యేటువంటి ఇటువంటి వారి యొక్క ప్రార్థన కానీ, వారి యొక్క విన్నపము కానీ దేవుని వద్దకు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలని, మన హృదయాన్ని, మన మనసును మార్చాలని, మరి ఇతరులు మన పట్ల ఎలా ఉండాలని మనం అనుకుంటున్నామో మనం కూడా మరి ఇతరుల పట్ల ఆ విధంగా ఉండేలా, మనం కూడా మరి ఆ విధంగా మారేలా, మరి ఇతరులు జడ్జ్ చేయకుండా, తీర్పు తీర్చకుండా, అపహాస్యం చేయకుండా మనము సరైన జీవితము జీవించే విధంగా మన కృపను అనుగ్రహించమని క్రీస్తు ప్రభును ప్రార్థిద్దాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, మీకు స్తోత్రం యేసయ్య. ప్రభువా, మమ్మల్ని దర్శించండి ప్రభా, ఏ విధంగా అయితే ప్రభా ఇతరులు నేను తీర్పు తీరుస్తున్నాను ప్రభా, మరి ఆ విధంగా ప్రభా తండ్రి వారి ఇతరులు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను యేసయ్య. ప్రభా, అటువంటి పర్ఫెక్టెన్స్, అటువంటి మనస్తత్వము, ఆ యొక్క మాట్లాడే విధానం కన్నా, ప్రవర్తన కన్నా, జీవితం కన్నా అన్నీ కూడా ఆ విధంగా మారే విధంగా శక్తి నాకు ఇవ్వండి ప్రభా. నీకు ప్రియమైనటువంటి బిడ్డగా, నీ ప్రియమైన కుమార్తెగా, ప్రియమైన కుమారుడిగా నేను జీవించే కృపను అనుగ్రహించండి. అందరి పట్ల కూడా నేను మంచిగా ఉండి ఆ ప్రేమ కలిగినటువంటి మనసు, హృదయం నాకు అనుగ్రహించండి. ఇతరులను తీర్పు తీర్చే మనసును నాలో తొలగించమని ప్రభా, మరి నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.